వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం మష్రూమ్ బిర్యానీ చేసుకుందాం. కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ బిర్యానీ సామానం. మనం ఫ్రెష్ మష్రూమ్ తీసుకొని నీట్గా. ఇప్పుడు మనం మసాలా కోసం ఒక చిన్న ఉల్లిపాయ, పచ్చిమిర్చి, ఒక 2 పచ్చిమిర్చి సరిపోతాయండి. పచ్చిమిర్చి, పుదీనా, కొంచెం కొత్తిమీర, అల్లం, వెల్లుల్లి అండ్ కొన్ని మిరియాలు, ఇవన్నీ మిక్సీలో వేసుకుని మంచిగా గ్రైండ్ చేసుకుని ఒక బౌల్లో వేసుకుని పక్కన పెట్టుకుందాం. మనం బిర్యానీ రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి ఆన్ చేసుకున్న తర్వాత ఒక స్పూన్ నెయ్యి అండ్ 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని ఈ బిర్యానీ సామానం, కొంచెం జీడిపప్పు, ఇవన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్స్, చిల్లీస్, గ్రీన్ చిల్లీస్ ఇవన్నీ వేసుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత టొమాటో ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చండి. నేనైతే ఒక టమాటోని వేసుకున్నాను. ఒక పెద్ద సైజ్ టమాటో ఒకటి వేసుకుని మంచిగా అవన్నీ ఫ్రై చేసుకోవాలండి. మగ్గే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక కట్ చేసుకుని పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు కూడా వేసుకోండి. అంటే నేను కొంచెం చిన్న కట్ చేసుకున్నాను, మీరు పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. అట్లా కట్ చేసుకొని కాసేపు ఫ్రై చేసిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అంటే ఆల్రెడీ ఇందాక మనం మసాలా వేసాం కాబట్టి కొంచెం తక్కువ పడుతుంది. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక మసాలా గ్రీన్ పేస్ట్ ఒక రెడీ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ కూడా అందులో వేసుకుని కొంచెం ముక్కలన్నింటికి పట్టేలాగా మంచిగా కలుపుకుందాం. ఇప్పుడు పేస్ట్ అంతా ముక్కలు పట్టిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం గరం మసాలా పొడి, బిర్యానీ మసాలా అండ్ ఎవరెస్ట్ చిల్లీ, అంటే కొంచెం కలర్ కోసం నేను వేస్తున్నాను. నార్మల్ చిల్లీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకుని ఇప్పుడు మనం దీన్ని మీరు కావాలంటే విజిల్ కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. విజిల్ కుక్కర్ అయితే 2 విజిల్లు అయితే సరిపోతుంది. నేనైతే ఎలక్ట్రిక్ కుక్కర్లో చేస్తున్నానండి. ఇట్లాగా మనం ఇందులో కూడా చేసుకోవచ్చు, బట్ అంత మంచిది కాదు. అండ్ స్టవ్ మీద చేసుకున్నప్పుడు ఇందులో వేసుకుంటే మంచిగా ఉంటుంది. అట్లా కాసేపు ఉడికిన తర్వాత ఇప్పుడు అందులో కొంచెం లైట్గా పుదీనా, కొత్తిమీర వేసుకుని కలుపుకుందాం. ఏమైనా సాల్ట్ కూడా సరిపోతే మనం వాటర్ వేసాక చూసుకుని మసాలా అవన్నీ కలిపి మళ్ళీ వేసుకోవచ్చండి. నేనైతే ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. ఒక గ్లాస్ బియ్యానికి 1.5, అంటే నార్మల్ బాడీ రైసే కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాస్ వాటర్ పట్టేస్తాయండి. బాస్మతి రైస్ అయితే ఒక గ్లాస్కి 1 గ్లాసే వేసుకోవాలి. వాటర్ వేసి కాసేపు హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో రైస్ వేసేసుకుని వాష్ చేసుకుని పెట్టుకున్న రైస్ కూడా వేసేసుకుని అట్లా మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలండి. అప్పుడే అడుగు అంటకుండా ఉంటుంది. మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండండి. తినండి, వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మనకి మష్రూమ్ బిర్యానీ రెడీ.